దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒకరోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ రోజంతా మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి యుండినను, ఉదయమున సంతోషము కలుగును. ప్రియులారా, ఇక్కడ దేవుని కోపము, దేవుని దయ ఇక్కడ వాక్యంలో కనపడుతుంది. దేవుని కోపము ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన క్షమ ఆయుష్కాలం అంతయు నిలుచును. మన జీవితాంతము కూడా దేవుడు మన ఎడల దయను, ప్రేమను, క్షమాపణను నిలుపుతాడంట. ఏమంటే దేవునికి కోపం వస్తుందంటే వస్తుంది, కానీ ఆ కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటుంది. అది ఏ విధమైన కోపం? అది చూడండి, ఆ సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, తండ్రి ఏ రీతిగా కుమారుడిని శిక్షించునో అదే రీతిగా నేను మిమ్మల్ని శిక్షిస్తానంటాడు. అంటే తండ్రికి కుమారుడి ఎడల ప్రేమ ఉంది కాబట్టి కుమారుడు ఏదైనా తప్పిదం చేసినప్పుడు ఏ విధంగా శిక్షిస్తాడో, అలాగే పరమ తండ్రి అయిన దేవుని కుమారులుగా ఉన్న మనలను కూడా దేవుడు కొన్ని సందర్భంలో మన ఎడల కోపగించి శిక్షిస్తాడు, క్రమశిక్షణలో రావడానికి. కానీ దేవుని కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం. కానీ దేవుని దయ, ప్రేమ, క్షమాపణ జీవితాంతం ఉంటుందంట. ఆయుష్కాలం అంతయు నిలుచును. అవును పిల్లరా, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని కృపను బట్టే ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నాం. మన నీతిని బట్టి కాదు, మన స్వనీతిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నాం. దేవుని దయను బట్టే ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నాం. అంతేకాదు, ఎపిసోడ్కి రాసిన పత్రికలో కోపం ఎంతసేపు ఉండాలంట? ఇక్కడ రాయబడింది, కోపపరుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని 4వ అధ్యాయము 26వ వచనం చూస్తున్నాం ఎపిసోడ్కి రాసిన పత్రికలో. అవును, సూర్యుడు అస్తమించే వరకు కూడా కోపం నిలిచి ఉండకూడదంట. మానవుని జీవితంలో, మన జీవితంలో ఏదో కోపము చాలాసేపు ఉంటుంది. అది రోజుల తరబడి, నెలల తరబడి, కొంతమంది జీవితాలు సంవత్సరాల తరబడి ఉంటుంది. అది కోపము కూడా పాపమేనంట బైబిల్ ప్రకారం. కానీ ప్రియులరా, దేవుని యొక్క కోపము లేదా ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటుంది. అది కూడా దేవుని కోపము అది యథార్థమైనది. కోపంలో కూడా అంటే మనలను ప్రేమిస్తున్నాడు కనుక కొన్ని సందర్భంలో మానవుడిల దేవుడు కోపిస్తుంది. కానీ అది నిమిషం మాత్రం ఉంటుంది. కానీ ఆయన దయ, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతయు నిలిచింటుందంట. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆయన కోపం బట్టి కావచ్చు, మన శిక్షణ విషయంలో కావచ్చు, సాయంకాలమున ఏడుపు వచ్చి ఒకవేళ మనకు ఆయన యొక్క మన మీద కోపం కావచ్చు, లేదంటే శిక్షణ విషయంలో కావచ్చు, శిక్షించే విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఒకవేళ మనకు సాయంకాలం ఏడుపు వచ్చిన ఆ కోపం శిక్షణ బట్టి సాయంకాలం ఏడుపున వచ్చిన రాత్రి ఉండినను, ఒకవేళ రాత్రి అంతా ఉండినప్పుడు కూడా, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు అది ఒక సాయంకాలం కావచ్చు, ఒక రాత్రి కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, కానీ అది కొంతకాలమే. ఆ ఏడుపు, ఆ ఏడుపు, ఆ దుఃఖము కొంతకాలమే ఉంటుంది. కానీ ఉదయమున సంతోషము కలుగును. అంటే తర్వాత మళ్ళీ ఉదయం సంతోషం కలుగును. అంటే కొన్ని సందర్భాలు, కొన్ని రోజుల్లో మనకు ఏడుపు, దుఃఖము, కన్నీరు ఉన్నప్పుడు కూడా తర్వాత మనకు సంతోషము కలిగిన వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అవును, ఈరోజు ఏ విధమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ విధమైన స్థితిగతులు, ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు ప్రియులారా, దేవుడు అంటాడు కదా, ఒకవేళ సాయంకాలం ఏడుపు వచ్చిన, రాత్రి ఉండిన, లేదా ముందు దినాలు ఉండిన తర్వాత నీకు సంతోషం ఉందన్న విషయం మర్చిపోకూడదు.
ఏమంటే నిరంతరము మన జీవితాలు అలా ఉండిపోతాయి అని అనుకోవద్దు. అది బలహీనత విషయంలో కావచ్చు, అనారోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల విషయంలో కావచ్చు, లేదా దుఃఖం విషయంలో కావచ్చు, కన్నీరు విషయంలో కావచ్చు, లేదా ఏ విధమైన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న అవన్నీ కూడా అలా ఉండిపోతాయి అని కాదు పిల్లరా. దేవుడు క్షమించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు దయ చూపించేవాడు, దేవుడు మన యెడల కరుణా కటాక్షము కలిగిన వాడు. కనుకనే దేవుడు అంటున్న మాట, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మన యెడల ఉంటుంది. అవును పిల్లరా, దేవుని దయ మన జీవితాంతం ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ మన జీవితాంతం ఉంటుంది. కనుక ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. అంతేకాదు దేవుడు మన జీవితంలో ఒక దినము దుఃఖంగా ఉన్న మరొక దినం సంతోషాన్ని ఇచ్చి ఆదరింపజేసి బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనేక మాటల ద్వారా. ఈరోజు ఏ దుఃఖము ద్వారా, ఏ బలహీనత ద్వారా, ఏ సమస్యను బట్టి, ఏ కష్టాన్ని బట్టి, ఏ శ్రమను బట్టి, లేదా ఏ యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుడు అంటాడు కదా, నీకు ఉదయమున సంతోషం కలుగును. అంటే తర్వాత రోజు నీకు సంతోషం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎందుకంటే అటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి దేవుడు ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు ఉన్నాడు. కనుక ధైర్యంగా ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ముందుకు సాగిపోవాలి పిల్లరా. ఇశ్రాయేల్ జీవితంలో కూడా ఇశ్రాయేల్ని దేవుడు 70 సంవత్సరాలు శిక్షకు అప్పచెప్పాడు, చెరలోనికి అప్పచెప్పాడు 70 సంవత్సరాలు. అలానే వాళ్ళని విడిచిపెట్టలేదు. మళ్ళా వాళ్ళని పిలుచుకుని ప్రేమ చూపించి, దయ చూపించి మళ్ళీ వాళ్ళని తన వైపుకు, తన సన్నిధి వైపు నడిపించుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో శిక్షణ విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ దేవుడు మన ఎడల కోపించినప్పుడు కానీ, లేదా ఏదైనా పరిస్థితి కూడా మనం వెళ్ళినప్పుడు కానీ దేవుడు మన జీవితంలో తిరిగి సంతోషింపజేసి, ఆనందింపజేసి, ఆదరింపజేసి ధైర్యపరుస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి ప్రభువా. ప్రతి కుటుంబ జట్టు మీకు ఆపదలు దయచేయండి. వాక్యమైన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను, ప్రార్థన అవసరతను జవాబు దయచేయమని, కృప చూపించమని, ఎవరైతే హాస్పిటల్, ఐసీయూలు అనారోగ్యాలతో బాధపడుతున్న సంపూర్ణ స్వస్థను విడుదల దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.